అదే విధంగా ఇప్పుడు కుచ్చులు పెట్టి కుట్టినాం కదా! ఇలా గాకుండా అనార్కలి మోడల్ గాని, అంబ్రెల్లా మోడల్ గాని ఒకవేళ మీరు కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే వాటన్నిటికి సంబంధించి మీకిక్కడ ఫస్ట్ కామెంట్‌లో అన్ని వీడియోస్ లింక్స్ అయితే ఇస్తున్నాను. మీరు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ కామెంట్‌లో ఉన్న లింక్స్ చూడండి. మీకు కంప్లీట్‌గా వీడియోస్ లింక్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసినాను. మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఒక ఫుల్ శారీతో లాంగ్ ఫ్రాక్ని ఎలా డిజైన్ చేసుకోవాలని చూద్దామండి. అయితే మనకి ఇక్కడ శారీ తీసుకోవచ్చు, లేదు అంటే సపరేట్ క్లాత్ కూడా తీసుకోవచ్చు అనమాట. సపరేట్ క్లాత్ ఏంటంటే మీటర్ వైజ్గా తీసుకున్నప్పుడు మనకు ఖర్చు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఈ శారీ వైజ్గా తీసుకుంటే శారీ అనేది కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది. అదేవిధంగా కొంచెం క్లాత్ కూడా మనకు ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు శారీ అనుకోండి, మనకి 5.5 మీటర్ల శారీ ఉంటుంది. దాంతో పాటుగా మనకి కొంగు పార్ట్ సెపరేట్ వస్తది. సో, దాంతో మనం యూజ్ చేసుకోవచ్చు. అదే క్లాత్ గనుక తీసుకుంటే 4 మీటర్ల క్లాత్ తీసుకోవాలి. బాడీ పార్ట్ కోసం 1 మీటర్ సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఇదొచ్చి శారీ నేను మీషోలో పర్చేజ్ చేసినండి. సో, 250, 300 రూపీస్‌లోనే మంచి మంచి శారీస్ ఉంటాయి కాబట్టి ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీలో నేనేం చేసినా అంటే కరెక్ట్‌గా ఇదిగోండి దీంట్లో నుంచి బ్లౌజ్ పీస్ సెపరేట్ చేసేసిన. అదే విధంగా కొంగు పార్ట్ కూడా సెపరేట్ చేసిన. అయితే బ్లౌజ్ పీస్‌ని మనం బాడీ పార్ట్‌కి వేసుకోవచ్చు. ఈ కింద పార్ట్‌ని నీట్‌గా కుచ్చులు పెట్టుకొని లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ పళ్ళు పార్ట్ అయితే ఇక్కడ యూజ్ అవ్వట్లేదు. ఒకవేళ మనకు కావాలంటే పళ్ళు పార్ట్‌ని బాడీ కింద యూజ్ చేసుకొని ఈ బ్లౌజ్ పీస్‌లోంచి మనకు హ్యాండ్స్ గాని ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం శారీ వైస్‌గా తీసుకుంటే యూజ్ అవుతుంది. మీ దగ్గర ఒకవేళ ఇలా బార్డర్ ఉన్న ఓల్డ్ శారీ ఉన్నా కూడా నేను చెప్పిన ప్రకారంగా లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని మొత్తం కూడా పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇలా ఒక 1 మీటర్ లైనింగ్ పీస్ అయితే తీసుకున్నానండి. మనకేందంటే లాంగ్ ఫ్రాక్ మోచేతి వరకు హ్యాండ్స్ పెడుతున్నాం. సో, క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటేనే బావుంటుంది. తర్వాత దీనికి ఏదైనా డిజైన్స్ కూడా పెట్టుకుంటాం. నెక్ డిజైన్ అట్లాంటివి. దానికోసం యూజ్ అవుతదనమాట. ఇలా తీసుకున్న క్లాత్‌ని నీట్‌గా వాష్ చేసి, ఐరన్ చేసి, ఓపెన్స్ వచ్చేసి అటువైపునకి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మీకు ఒకవేళ కావాలి అంటే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని బ్యాక్, ఫ్రంట్ 2 కూడా ఒకేసారి కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్, ఫ్రంట్ విడివిడిగా కట్ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఈ లాంగ్ ఫ్రాక్ బ్యాక్ పార్ట్‌లో జిప్ వచ్చేలాగా పెడుతున్నాం. అందుకోసం బ్యాక్ పార్ట్ మనం ఫస్ట్ కట్ చేస్తాం కాబట్టి ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపునకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం. అదే విధంగా కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి. ఈ ఓపెన్స్ వచ్చేసి ఇదిగోండి చివరన కరెక్ట్‌గా ఉండవు. మనకి తేడి బేడి ఉంటాయి కాబట్టి ఇటువైపున కూడా కరెక్ట్‌గా ఒక్క హాఫ్ ఇంచ్ అంతా ఉండేలాగా ఎక్స్‌ట్రా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ పీస్‌ని మనం కట్ చేసుకుంటాం. ఇలా. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం. అయితే మీకు ఇక్కడ బ్యాక్, ఫ్రంట్ 2 ఒకేసారి కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఏందంటే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం. జిప్ వస్తుంది కాబట్టి నేను విడివిడిగా కట్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మెజర్‌మెంట్ ఏ విధంగా తీసుకున్నాం అనేది చూద్దాం. షోల్డర్ దగ్గర నుంచి కింద పాదాల వరకు తీసుకున్న మెజర్‌మెంట్ వచ్చేసి 56 ఇంచులు. ఇప్పుడు ఈ 56 ఇంచుల్లో నుంచి బాడీ పార్ట్ కోసం నేను 14 ఇంచులు తీసుకుంటున్నాను. అయితే 14 ఎవరికైనా సరిపోతుంది. కొంచెం పొట్టిగా ఉన్నోళ్ళుంటే 13, 13.5 పెట్టేసేయండి. 14 అనేది మినిమమ్ అన్నమాట. ఎవరికైనా కూడా సరిపోతది. ఇప్పుడు ఈ 14 ఇంచులు పోను మిగతా 42 ఇంచులు మనం కింద లేయంగా పార్ట్ తీసేసుకుంటాం. ఇప్పుడు ఈ 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న నడుము లూజు వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల్లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో, 30లో 4వ భాగం 7.5 వస్తుంది. 7.5 మార్కింగ్ చేసుకోవాలి. వెనకాల పార్ట్‌లో డాట్ వేయడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు లాంగ్ ఫ్రాక్ అనేది బ్లౌజ్ అంతా టైట్‌గా వేసుకోం. కొంచెం లూజ్ అనేది వేసుకుంటాం కాబట్టి ఈ లూజింగ్ కోసం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు వెనకాల నాడాలు స్టిచ్ చేసుకుంటాం. కావాలంటే టైట్‌గా ముడి వేసుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ కోసం తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం మీ చాయిస్. 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టొచ్చు. ఇప్పుడు నేను 1.5 ఖర్చు పెట్టేసిన. ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు నార్మల్‌గా బోట్ నెక్ మోడల్‌లో తీసుకుంటే నెక్ షోల్డర్ కోసం షోల్డర్ విడ్త్‌లో సగం తీసుకొని ఆ సగాన్ని చంక డౌన్ కోసం పెట్టుకుంటాం. ఏడైతే చంక డౌన్ వస్తుందో అక్కడ చెస్ట్ లూజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి నేను కొంచెం డీప్ నెక్కే వేస్తున్నానండి. డీప్ అంటే మరీ ఎక్కువ డీప్ కాదు. బ్లౌజ్‌కి వేసినంత డీప్ కాదు. డ్రెస్ వరకు వచ్చేసరికి కొంచెం మధ్యలోకి నెక్ అనేది వేస్తామన్నమాట. సో, దీనికోసం పైనుంచి
రెగ్యులర్‌గా అయితే 6 ఇంచులు తీసుకుంటాం చంక డౌన్. కాకపోతే ఇది డ్రెస్ గదండీ! కొంచెం లూజ్ ఏస్తాం. దాంతో పాటు నెక్ అనేది కొంచెం నేను మధ్యలోకేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ పెంచేసుకొని 6.5 ఇంచులొచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 6.5 వచ్చిన దగ్గర ఒక లైన్ డ్రా జేసుకోవాలి. ఈ లైన్ దగ్గర ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎంత మెజర్‌మెంట్ ఉందో అదే మెజర్‌మెంట్‌ని ఎగ్జాక్ట్‌గా పెట్టుకోవాలి. ఏది మనకు నెక్ అనేది మధ్యలోకి వేస్తున్నప్పుడు. ఒకవేళ డీప్ నెక్ వేస్తే గనక చెస్ట్ లూజ్‌లో కొంచెం తగ్గించుకొని పెట్టుకుంటాం. లేదు అంటే నడుము లూజ్‌కి 4 ఇంచులు యాడ్ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు వీళ్ళకొచ్చి చెస్ట్ లూజ్ 35 ఇంచెస్ 35 ఇంచులు. ఈ 35 ఇంచుల్లో మనకి నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి 35 వరకు టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. సగం వస్తుంది. 17.5 ఇప్పుడు 17.5 వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్‌లో నాలుగో భాగం వస్తుంది. 8.35 వచ్చింది. సో ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసిన ఈ లైన్ ఉందో ఈ లైన్ దగ్గర 8.35 ఇంచ్ వచ్చేలా ఇదిగోండి కరెక్ట్ పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే మనకు నడుము లూజ్ దగ్గర ఏదైతే లూజింగ్ తీసుకున్నామో ఒక హాఫ్ ఇంచు పై వైపున కూడా ఒక హాఫ్ ఇంచు లూజింగ్ కోసం తీసేసుకోవాలి. డ్రెస్ అన్నది బాడీకి టైట్ వేసుకోము, కొంచెం లూజ్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా అంతా లూజ్ పెట్టేసుకుంటాం. కావాలంటే సైడ్ జాయిన్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచు పెట్టిన నేను అదే 1.5 పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఈ ఖర్చు లైన్ ఒరిజినల్ రెండు కూడా డ్రా చేసుకుందాం. నడుము లూజు చెస్ట్ లూజ్ రెండు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ నెక్ షోల్డర్ చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఎంత తీసుకున్నాం 30 ఇంచులు తీసుకున్నాం. నార్మల్‌గా బ్లౌజ్‌కైతే నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్నోళ్ళకి ఎంత తీస్తాం మనం 5 ఇంచులు వచ్చేలాగా నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని తీసుకుంటాం. అయితే ఇది వచ్చేసి డ్రెస్ కదండీ! డ్రెస్ అనేది టైట్‌గా ఏసుకోరు. కొద్దిగా లూజ్ ఏసుకుంటారు. అదే విధంగా వేసుకోవడానికి కన్వీనియంట్ కూడా ఉండాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం పెంచుకుంటాం. అయితే 5 తీసుకునే దగ్గర 5.5 ఇంచులు తీసుకుంటాం. అయితే అది వచ్చేసి ఏది డీప్ నెక్ పెడుతున్నప్పుడు. ఇప్పుడు మనం మధ్యలోకి నెక్ పెడుతున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? ఇదే 6 ఇంచులు వచ్చేలాగా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక డౌన్ వచ్చేసి ఆల్రెడీ 6.5 ఇంచులు పెట్టేసుకున్నాం కాబట్టి చంక డౌన్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. డబ్బా షేప్ వస్తుంది. ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1.5 వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు డ్రెస్ అన్నప్పుడు కొద్దిగా లూజింగ్ తీసుకుంటాం. 1.5 పెట్టేసుకొని ఈ 1.5 తర్వాత కింద లైన్ పైన లైన్ 3 కూడా టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్‌కి షోల్డర్‌కి డివైడ్ చేసుకోవాలండి. నార్మల్‌గా అయితే ఈ వచ్చిన మెజర్‌మెంట్‌లో 3 ఇంచులు షోల్డర్ కోసం వదిలేస్తాం. మిగతాది ఎంత ఉంటే అంత మనకు నెక్ కోసం వస్తది. అయితే ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్‌లో ఇలా బక్రం క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తున్నానండి. రెడీమేడ్ బక్రం క్యాన్వాస్ అన్నమాట. మీకు మీషోలో అవైలబుల్‌గా ఉన్నాయి. చూసుకొని తీసేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కు, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్‌కు నేను యూజ్ చేస్తున్నా. ఇది వచ్చి 7, 7.5 ఆ టైప్‌లో వెనకాల డీప్ ముందు డీప్ కూడా 6, 6.5 ఇంచుల వరకు ఆ విధంగా ఉంటుంది. చూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఇది వెడల్పు ఎంతుంది అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసుకుంటాం. నార్మల్‌గా ఇట్లా లేదు అనుకుంటే డ్రెస్ వరకు వచ్చేసరికి ఇక్కడ 2.5 ఇంచులు వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మిగతా 3.5 ఎంత వస్తే అంత మనకి ఇక్కడ షోల్డర్ బెల్ట్ అనేది మిగులుతుంది. డ్రెస్‌కి వచ్చేసి కొంచెం షోల్డర్ అనేది కొద్దిగా పెద్దగా ఉండాలి. పెద్దగా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు నేను 2.5 ఇంచులు ఇక్కడ నెక్ కోసం పెట్టిన. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత వెనకాల డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. సో మొత్తం ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ వరకు ఎంత మెజర్‌మెంట్ ఉందో ఇక్కడ వరకు టేప్ ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో ఫోల్డింగ్ వచ్చిన దగ్గర డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుంటాం. డ్రెస్ కదండీ! డ్రెస్ వరకు వచ్చేసరికి డాట్ పొడవు కూడా 4.5 ఇంచుల వరకు తీసుకోవాలి. తర్వాత మనకు బాడీ పార్ట్‌లో వెనకాల డాట్ వేయడం కోసం 1 ఇంచ్ తీసుకున్నాం. సో ఇది ఈ లైన్‌కి అటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కింది నుంచి పై వరకు లైన్స్ డ్రా చేసుకుందాం. తర్వాత రన్నర్ వీల్ తీసుకొని దీనిపైన రన్ చేసుకుంటే అచ్చులు అనేవి పడతాయి. మనకి అటువైపున డాట్స్ వేసేటప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ముందుకు వెనక్కి పోకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లేదంటే కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకొని డాట్ వేసుకోవచ్చు. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వెనకాల డీప్ కూడా చూపిస్తాను మీకు. అంటే మామూలుగా ఈ ఈ పార్ట్ ఉంది కదండీ బక్రం క్యాన్వాసు. దీంతో పెట్టుకొని కుట్టిన తర్వాత ఏ విధంగా వస్తుంది అని చెప్పి. సపోజ్‌గా ఇదిగోండి ఈ విధంగా బక్రం క్యాన్వాస్ ఉంది కదా! క్యాన్వాస్ ప్రకారంగా పెడుతున్నా ఇక్కడ. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తదన్నమాట. ఈ కింద నుంచి ఇక్కడ వరకు జిప్ అనేది వస్తది. ఇది వచ్చేసి వెనకాల డీపు. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత మనకి లాంగ్ ఫ్రాక్ అనేది వేసుకున్న తర్వాత నడుము వైపునకి ఇట్లా వాలినట్టు వస్తది. కిందికి వంగినట్టు వస్తదండి. అలా వంగినట్టుగా రాకుండా నడుముకి స్ట్రెయిట్‌గా ఉండడం కోసం ఇటువైపున మనం తగ్గిస్తాం. ఈ తగ్గించడం ఈ చివరి నుంచి 30 ఇంచ్ వచ్చేలాగా తగ్గించాలండి. లాంగ్ ఫ్రాక్ అయినా సరే, లేదు అంటే షార్ట్ ఫ్రాక్ అయినా సరే బాడీ కింద పార్ట్ విడివిడిగా తీసుకునేటప్పుడు ఈ విధంగా క్రాస్ అనేది తీయాలి. ఈ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి 30 ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోండి. ఇక్కడ వరకు ఈ చిన్న పీస్‌ని కట్ చేయడం వల్ల మనకి నడుము దగ్గర నుంచి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. అదే విధంగా లాంగ్ ఫ్రాక్ వేసుకున్న తర్వాత వంగినట్టుగా లేకుండా స్ట్రెయిట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా?
ఇక్కడ వరకు మార్కింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. సో బ్యాక్ పార్ట్ లో మనం జిప్ వేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వస్తుంది. ఈ క్లోజ్ పార్ట్ మన వైపునకు వచ్చేలాగా క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇటువైపు నుంచి మనం ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం. సో దీనికోసం సపరేట్ గా మెజర్మెంట్ తీసుకోకుండా ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పీస్ కోసం కట్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని కరెక్ట్ గా ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఈ ఫోల్డింగ్ కి సమానంగా వచ్చేలా ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్ గా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసుకుందాం. అదే విధంగా నెక్ షోల్డర్ కోసం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం కదా, కరెక్ట్ ఇదిగోండి డివైడ్ చేసుకునే దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని మిగతా పార్ట్ మొత్తం కూడా డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత వెనకాల డాట్ కోసం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇలా చిన్న మార్కింగ్స్ అనేది చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ ని తీసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు మార్కింగ్ చేసుకోవాలి. సో మధ్యలో ఇదిగోండి రౌండ్ తిరుగుతున్న మధ్యలో హాఫ్ ఇంచ్ వచ్చేలా లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా హాఫ్ ఇంచును కలుపుకుంటూ ఈ 1.5 ఖర్చు ఏదైతే తీసినామో ఖర్చు దాటనియకుండా ఇక్కడ వరకు లోతు అనేది తీసేసుకుంటాం. ఇది ఫ్రంట్ పార్ట్ లో లోతు. అదే విధంగా ఈ ఫ్రంట్ నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో నెక్ డీప్ కూడా చెప్తున్నాను కదండి, నేను ఇక్కడ క్యాన్వాస్ అనేది తీసుకున్నా. సో మీకు జస్ట్ డ్రా చేసి చూపిస్తాను నెక్ షేప్ ఏ విధంగా వస్తుంది అనేది. ఇదిగోండి క్యాన్వాస్ తో తీస్తాం, మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇవి మీషోలో అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒకసారి నెక్ డిజైన్స్ బక్రం క్యాన్వాస్ అని కొట్టి చూడండి వస్తుంది. ఇది చాలా డిజైన్స్ ఉన్నాయి మీషోలో. ఇది ఫ్రంట్ నెక్ డీప్ ఈ విధంగా వచ్చేస్తుంది. కుట్టిన తర్వాత పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్ పొడవు ఏదైతే తీసుకున్నామో ఇక్కడి నుంచి 4.5 ఇంచులో అదే 4.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ 4.5 ఇంచుల దగ్గర నుంచి ఈ చివరి వరకు కూడా స్కేల్ పెట్టేసుకొని లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత మనకి నార్మల్గా రన్నర్ వీల్ తీసుకొని రన్ చేసుకుంటాం. వీటిపైన బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే రన్ చేసినామో ఇక్కడ కూడా రన్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. అదే విధంగా ఇక్కడ నేను ఏం చేస్తానంటే చంక వైపున డాట్ వేయను, ఇదే దీన్ని తీసుకొచ్చి ప్రిన్స్ కట్ లాగా దీని లోపల కలిపేస్తాను. అంటే ఇప్పుడు రౌండ్ తిరుగుతుంది ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇదిగోండి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూపిస్తాయి. ఇప్పుడు కటింగ్ అనేది ఏం చేయం, డైరెక్ట్ స్టిచ్చింగ్ లో చూపిస్తా. అయితే ప్రిన్స్ కట్ లాగా తీసినప్పుడు కొద్దిగా షేప్ అనేది వస్తుంది. ఆ షేప్ కోసం కొంచెం కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏది ఈ డాట్ వెడల్పు వరకు. తర్వాత ఇక్కడ నుంచి పై వైపుకి ఈ విధంగా కలిపేసుకుంటాం అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కటింగ్ అయిపోయినాయి. మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి, ఘాటు కూడా అవసరం లేదు. మనకి దాంట్లో ఏది బక్రం క్యాన్వాస్ తో స్టిచ్ చేస్తాం కాబట్టి కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా కటింగ్ అయిపోయినాయి. నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా క్లాత్ 2 లేయర్స్ ఉంది, అంటే ఒక ఫోల్డింగ్ ఉంది కదా, ఈ 2 లేయర్స్ ఉన్న క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేస్తాం. మొత్తం 4 లేయర్స్ వస్తాయి మనకి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అయితే ఇలా కట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చిన్న చంక పీలికలు పడతాయి హ్యాండ్స్ కి. ఈ చంక పీలికలు అంటే మొత్తం 4 లేయర్స్ కి వేయకుండా ఓన్లీ 2 లేయర్స్ కి మాత్రమే చంక పీలికలు పడడం కోసం ఒక 1.5 ఇంచ్ అంతా ఇట్లా కొంచెం వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసుకోండి. 2 పీస్లకే జాయింట్ వేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి తీసుకునే హ్యాండ్ పొడవు 11 ఇంచులు, పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా ఒక చోట మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం. నార్మల్గా హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. డ్రెస్ వరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి, లేదంటే ఒక పావు ఇంచ్ అయినా పెంచుకోవాలి. 3.5 వరకు తీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి. అయితే హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం ఆల్రెడీ కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకుందాం. మొత్తం ఖర్చులతో కలుపుకొని పై నుంచి కింది వరకు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు 10.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్లో నుంచి ఒక 1 ఇంచు తగ్గించి 9.5 ఇంచు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి 9.5 స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోయింది. అయితే ఒక 1/2 ఇంచ్ అంతా అట్లా ఎక్స్ట్రా ఉండేలాగానే చూసుకోండి, కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇదిగోండి కరెక్ట్ 9.5 చివరి వరకు వచ్చేసింది. తర్వాత మనకి ఖర్చు కోసం ఎంత తీసుకున్న బాడీ పార్ట్లో 1.5 తీసుకున్నాం కదా, అదే 1.5 ఖర్చు లోపల వైపునకు వచ్చేలాగా ఈ విధంగా తీసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం. దీనికోసం ఈ స్టార్టింగ్ దగ్గర 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని
ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కర్వ్ షేప్ అనేది తీసుకోవచ్చు. అయితే ఇలా తీసేటప్పుడు చాలామంది ఏందంటే ఒకేసారి డౌన్ చేస్తారు. లేదంటే పై నుంచి తీసుకెళ్తారు. అట్లా గాకుండా మీకు ఈజీ ట్రిక్ చూపిస్తా. ఒక 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్టు. ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ చివరి వరకి క్రాస్‌గా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మనకిక్కడ కార్నర్ షేప్ వచ్చిందో కార్నర్ షేప్‌ని కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఏదైతే ఉందో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా లైట్‌గా కర్వ్ షేప్ ఇచ్చేస్తే సరిపోతది. మీకింకా పైకెళ్ళి కిందికెళ్ళి వస్తదన్న ప్రాబ్లమ్ ఉండదు. ఈ కింద కూడా ఒక పావించు తీసేసుకొని కంటిన్యూగా పావించు కిందకి కలిపేసుకోవాలి. హ్యాండ్ పీస్‌కి వెనకాల ముడత రాకుండా పర్ఫెక్ట్ ఉంటదనమాట. ఇక్కడ వరకి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 10 ఇంచులు, దాంట్లో సగం 5. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది కుట్టు వేసుకునేటప్పుడు ఇట్లా స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా కుట్టు వేయాలి. ఇప్పుడైతే నేను స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేస్తున్నా. కుట్టేటప్పుడు కొంచెం లోపలికి అంటే ఈ మధ్యలో ఒక పావించి వచ్చేలాగా చూసుకొని లైట్ ఇదిగోండి ఈ విధంగా తిప్పేసామనమాట. లోపల నుంచి తిప్పేయడం వల్ల మధ్యలో లూజ్ అనేది రాదు ఈ హ్యాండ్‌కి. ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నప్పుడు మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఇలా సైడ్ జాయింట్ కొంచెం లోపలికి తీసుకోవాలి. స్టిచ్చింగ్‌లో చూపిస్తాను. ఫస్ట్ మార్కింగ్ చేసుకొని ఈ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఖర్చు కోసం ఏదైతే తీసుకున్నామో 1.5 ఇక్కడ వరకు చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్‌ని ఓపెన్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు చూడండి మనకి ఇక్కడ చంక పీలిక పడుతుంది కదా! ఈ చంక పీలిక ఉన్న వైపున కాకుండా కరెక్ట్‌గా మనకు ఖర్చు సరిపోయిన వైపున లోతు అనేది తీసుకుందాం. సో, మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ ఘాటు పెట్టుకున్నాం కదా 1.5 ఈ ఘాటుని 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేయండి క్లాత్‌ని. మనకి ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోతు అనేది తీసుకుంటాం. ఈ లోతు వచ్చేసి 3/4 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలి. డ్రెస్ అయినా, బ్లౌజ్ అయినా హ్యాండ్ పీస్‌కి 3/4 ఇంచ్ లోతు తీస్తాం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ 3/4 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు వరకు కలిపేసుకోవాలి. ఈ షేప్ వచ్చి ఎంత పర్ఫెక్ట్ తీస్తే ఫ్రంట్ లోతు అనేది అంత నీట్‌గా వస్తది. లేదంటే ఉబ్బెత్తులు, ముడతలు అట్లా వస్తాయండి. అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం. మనకి ఇటువైపున లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది. ఇప్పుడు మనకి హ్యాండ్ పీస్ కూడా కటింగ్ అయిపోయింది. బాడీ పార్ట్‌లో బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం కూడా కటింగ్ అయిపోయినాయి కదా! ఇప్పుడు మనకు ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో ఏది బ్లౌజ్ పీసో ఈ బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని మొత్తం కట్ చేసుకుందాం. మనకి క్లాత్ అనేది రివర్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఒరిజినల్ కిందికి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇలా వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ పెద్ద బార్డర్ వచ్చిన వైపున హ్యాండ్స్ పెట్టేసుకుందాం కరెక్ట్‌గా. మనకి హ్యాండ్స్‌కి జాయింట్ పడతది. ఈ జాయింట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ డిజైన్ ఉంది. డిజైన్ కూడా చూసుకోండి. ఈ డిజైన్ అంతా కూడా ఇలా బొమ్మలు నిలబడ్డట్టుగా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా పైకొచ్చేలాగా పెట్టుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీస్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఒక కార్నర్ సైడ్ నుంచి పెట్టేసుకోండి. అదే విధంగా బ్యాక్ పార్ట్‌లో ఓపెన్ పెట్టుకున్నాం కదా! ఈ ఓపెన్ ఉన్న పీస్‌ని కూడా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే కట్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి మనకు సరిపోతుందా లేదా అని చెప్పి. అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా! హ్యాండ్స్‌కొచ్చేసి మనకి ఇక్కడ పెద్ద బార్డరే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ శారీలో మనకి పళ్ళు పార్ట్ కూడా ఉంది కదా! ఈ పళ్ళు పార్ట్‌లో ఇదిగోండి మనకి ఇటువైపున ఇంకా బార్డర్ ఉంది. సో, ఈ 2 బార్డర్స్ నేను అటాచ్ చేస్తాను. కంప్లీట్‌గా మనకి బార్డర్స్‌తోనే హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. అందుకోసం హ్యాండ్స్ వచ్చేసి కొంచెం కిందకొచ్చేలాగా నేను అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటున్నా. లేదు మీకు బార్డర్ అనేది ఎక్కువ రాకపోతే పైవైపున ఉన్న బార్డర్‌ని కూడా తీసి కింద అటాచ్ అనేది చేసుకోవచ్చనమాట. క్లాత్‌ని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేయడం కోసం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కిందికి జరిపేస్తాం. ఈ బాడీ పార్ట్స్ కూడా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా జరిపేసుకొని ఒక 1/2 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని పీసులన్నీ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ పీస్, తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. లైనింగ్, ఒరిజినల్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పీస్‌లను పక్కన పెట్టుకుందాం. అయితే ఇక్కడ లెహంగా పార్ట్ వరకైతే తీసుకుందాం. 4 మీటర్ల ఇక్కడ క్లాత్ అనేది తీసుకున్నా శారీ పీసు. 4 మీటర్ల లైనింగ్ పీస్ కూడా తీసుకున్నా. ఇదొచ్చేసి మనకు క్రేప్ అనమాట. పాలిస్టర్‌ది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 4 మీటర్లని 2 మీటర్లు, 2 మీటర్లు విడివిడిగా తీసుకోవాలి. ఈ లైనింగ్, ఒరిజినల్ 2 కూడా 2 మీటర్లు, 2 మీటర్లు విడివిడిగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి కుచ్చులు పెట్టుకోవడానికి నీట్‌గా ఉంటదనమాట. సో, ఫస్ట్ వచ్చేసి దీన్ని సగం సగం కట్ చేసుకుందాం. అదే విధంగా ఇప్పుడు ఈ శారీలో మనకి పైవైపున బార్డర్ అనేది యూజ్ అవ్వదండి. కుచ్చులొచ్చేసి ఇక్కడ నుంచే పెట్టుకుంటాం. అదే విధంగా దీని లెంత్ కూడా చెక్ జేసుకోవాలి. లెంత్ చెక్ జేసుకోవడం కోసం
మనకిక్కడ లైనింగ్ పీస్‌కి లెంత్ చెక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే లైనింగ్ వచ్చేసి మనకు కొంచెం లోపలికి తక్కువనే వస్తది కాబట్టి, దానిది ఎంతుందో అంత చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతది. ఓన్లీ శారీ పీస్‌కి మాత్రం శారీ పీస్ గాని ఇలా మీరు తాన్‌లో తీసుకున్నా సరే, దీనికి మాత్రం లెంత్ ఎంత ఉంది చూసుకొని లెంత్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకుందాం. కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటే, మనకి లెంత్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా పెట్టుకోవడానికొస్తుంది. ఇదిగోండి ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి టోటల్ మెజర్‌మెంట్ ఎంత తీసుకున్నాం? 56 ఇంచులు తీసుకున్నాం. 14 ఇంచులు వచ్చేసి మనకు బాడీ పార్ట్‌కి తీసుకోగా 42 ఇంచులు మనకు లేహంగా పార్ట్ కోసం రావాలి. కరెక్ట్‌గా ఇదిగోండి కింది నుంచి 42 ఇంచులు. అయితే ఈ కింద వైపున ఆల్రెడీ ఎడ్జ్ ఉంది కాబట్టి దీనికి ఫోల్డింగ్ చేయాల్సిన పనేం లేదు. పై వైపున జస్ట్ హాఫ్ ఇంచు బాడీ పార్ట్‌కి అటాచ్ చేయడం కోసం 42.5 వచ్చేలాగా పెట్టేసుకోవాలి. లేదు అంటే 43 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువున్నా పర్లేదు. ఇదిగోండి చివరన కరెక్ట్‌గా 43 ఇంచులు వచ్చేలాగా చివరన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని టేపు చివర ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని ఇక్కడి వరకి కట్ జేసుకోవాలి. అయితే చూడండి మనకిక్కడ పై వైపున ఈ శారీ కంటే బార్డర్ కొద్దిగంత వస్తుంది. సో, ఇట్లాంటప్పుడు ఏం జేయాలంటే ఈ బార్డర్‌ని కట్ జేసుకొని కింద వైపున బార్డర్‌కి అటాచ్ జేసేసుకోవాలి. అప్పుడు మొత్తం మెజర్‌మెంట్ చూసుకొని 42.5 లేదంటే 43 వచ్చేంత వరకు తీసుకొని కట్ జేసుకుంటే సరిపోతది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ బార్డర్ కట్ జేసి కింద అటాచ్ జేస్తాను. చేసిన తర్వాత దీని లెంత్ చూసుకొని కటింగ్ అనేది చేస్తాను. 43 ఇంచులు వచ్చేలాగా తీసేస్తా. ఇలా బాడీ పార్ట్, లేహంగా పార్ట్ వరకు కట్ చేసిన తర్వాత దీని స్టిచ్చింగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో, ఈ కటింగ్ వరకైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.